నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలో ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో ఏం జరిగిందో తమకు తెలియదని నిందితుల తల్లిదండ్రులు అంటున్నారు. తమ పిల్లలు హత్య చేయలేదని చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలను మంచి భవిష్యత్తు ఉండాలని, మంచిగా చదువుకోవాలని రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి చదివిస్తుంటారు. అలాగే ఈ కొండమల్లెపల్లిలో ఉన్నటువంటి దంపతులు సైతం తమ కుమారుని కొండమల్లెపల్లి నాగార్జున స్కూల్లో కష్టపడి ప్రైవేట్ స్కూల్కి పంపించి చదివిస్తుంటారు. అయితే కొండమల్లెపల్లి ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్యకు గురైంది. ఈ హత్యలో 10th క్లాస్ విద్యార్థులే ఉన్నారని చెప్పేసి పోలీసులు ధృవీకరించారు. ప్రస్తుతం మనం ఏదైతే ఈ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యకు గురైనటువంటి 10th క్లాస్ విద్యార్థి పేరెంట్స్ వద్ద ఉన్నాం. ఒకసారి వారితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ అబ్బాయి ప్రిన్సిపాల్ నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేశారని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఏం జరిగింది? మాకైతే ఏం తెలియదు సార్, ఏం తెలియదు. ఆయన మాకు ఒక్క ముక్క చెప్పలేదు. ఒక్క ముక్క అర్థం ఇప్పుడు దాకా మాకు అర్థమయ్యలేదు. నిన్న వాళ్ళు పోలీసు దాకా ఎంట నల్గొండ దాకా హైదరాబాద్ దాకా పోయినా కానీ వాళ్ళు ఆయన ఎంట పోయినా ఎంత అడిగినా ఏం చెప్తాడు, నాకేం తెలియదు అని ఒక్కటే ఆయన ఒక్కటే ఏడుస్తుడు కానీ ఒక్క ముక్క మాట మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీ అబ్బాయి ఆ స్కూల్లో ఎప్పటి నుంచి చదువుతుండో? అంతకుముందుకు ఎక్కడ చదివేది? అక్కడ ముందు హైదరాబాద్ ఒక సంవత్సరం వేసినాం. యాను అది ఏదో దూరమైంది. నాకు చదువు రాదు, హైదరాబాద్ దాటిపోవాలి. అది ఆ బస్సు మనకు తెలియదు. ఇక్కడ 4వ తరగతిలో ఈడ తీసుకొచ్చిన. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇళ్ళనే పోతుండు. 3 సంవత్సరాలు అయింది ఇళ్ళనే పోతుండు. ఈ పోయిన సంవత్సరం ఈ ఇద్దరు పిల్లల్ని అల్లనే వేసిన. అయితే ఇప్పుడు ఈ పెద్ద అబ్బాయి 10, ఈ సంవత్సరం 7. అయితే 2-3 సంవత్సరాలు ఇంటి నుంచి యాన్ నుంచే పోయారు. ఈ సంవత్సరం మేము పనికి పోతాం. వీళ్ళు కాబరి ఎవరు ఉంటారు, ఎవరు చేస్తారని ఇద్దరిని 50,000కు మాట్లాడి అలా దోలేసిన. ఉంటుండా డేస్ కలర్ ఇంటికి వచ్చి పోతుండు. అంటే ఆ గొడవ సెల్ ఫోన్ దొరికిన వల్ల ఇంటికి పంపించడం జరిగింది. ఏమన్నా పంపించాలి మేడం కూడా అన్నా నేను. మేడం మా భార్య భర్తలు పోయి, మేడం మాకైతే బీదోళ్ళ మాకు గతి లేదు, మాకు పైసలు ఎప్పుడు కట్టాలన్నా, మాకు అప్పుడప్పుడు కట్టాలన్నా మాకు కుదరదు, రూపాయి కట్టలేదు మేడంకి. అయితే మేడం ఈయన ఎట్టైనా మార్చి అంటే మేడం అన్ని, అరే నా కూడా మీరు బాధపడకు, ఈయనకు నేను మారుస్తా అన్నది. ఆ పాపం నేను మారుస్తా కానీ అన్నది. అన్నాక బాగానే చూసుకుంది కానీ ఎట్లా జరిగిందో నాకు అర్థమైతే లేదు. అంటే 11వ తారీఖు నాడు ప్రిన్సిపల్ హత్య గురైంది. దాని తర్వాత మీ అబ్బాయికి ఇక్కడికి రావడం కానీ కనిపించకుండా పోవడం కానీ జరిగిందా? ఎన్ని రోజుల వరకు కనిపించకుండా? సార్ ఆ రోజు మేడం చచ్చినాక 5 రోజులు బడి లేదు, బడి బంద్ చేసిరు. ఆమె చచ్చిపోయింది కదా, ఆమె చచ్చినాడు కూడా పోయి వచ్చిండు బడి యాన్ల పోయి, మళ్ళీ యాన్ల వచ్చి దింపిపోయిర్రు. కానీ ఆ 5 రోజులు బంద్ చేసిరు మేడం చచ్చినాక. ఈయన ఇంట్లోనే ఉన్నాడు. అయితే చెప్తున్నారు, మరి మీ వాళ్ళ దగ్గర ఆధారాలు లేదా అలా చెప్తున్నారా పోలీసులు? ఎట్లా మీరు నిన్న అయితే వాళ్ళని ఆయన ఎంట పోతే ఒక్క ముక్క చెప్పిండు. సార్ నాయన నాకైతే టార్గెట్ భలే పెట్టిరు, టార్చర్ పెట్టిరు అని ఒక్క మాట చెప్పి, ఏమని పెట్టిరో తెలియదు పోలీసులు కానీ టార్చర్ భలే పెట్టిరు అని ఒక్కడే ఏడుస్తుండు, తల పైకి లేకపోతే ఏడుస్తుండు. ఇది పూల్సింగ్ తండాలో 10th క్లాస్ విద్యార్థి సంబంధించినటువంటి పరిసర ఇండ్ల వాళ్ళు కావచ్చు, వారి బంధువుల సంబంధించినటువంటి మనోగతం. వీడియో జర్నలిస్టు మల్లికార్జున్తో రవికుమార్, ABN ఆంధ్రజ్యోతి, పూల్సింగ్ తండా.